వెల్కమ్ టు జనం కోసం. ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది, ఎవరు ఈసారి అధికారంలోకి రాకపోతున్నారు? సో ఎవరిని మెదిపినా ప్రతి ఒక్కళ్ళ మధ్యలో మెదిలే ప్రశ్నలు ఇవే. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? సో మనం చూసినట్లయితే రేపు ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉన్నాయో అవి రేపు సాయంత్రం 6 తర్వాత విడుదల కానున్నాయి. ఇప్పటివరకు చాలా సర్వే సంస్థలు తన సర్వే వివరాలు విడుదల చేశాయి. మనం మొత్తంగా చూసినట్లయితే ఇప్పటివరకు, అంటే ఏ సర్వే అయితే ఆ సర్వే కాదు, ఇప్పటివరకు ఏదైతే ఉన్నాయో ప్రముఖ భారతదేశంలో ఉన్న చాలా సర్వే సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఛానల్స్ కావచ్చు, అంటే రెప్యుటేషన్ ఉన్న సర్వే సంస్థలు విడుదల చేసినటువంటి సర్వే వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఈసారి ఎవరు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది చూద్దాం. మనం ఏదైతే ఉందో మనం చూసినట్లయితే ఇక్కడ మన దగ్గర చాలా సర్వే వివరాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే సిఎస్టిఎస్ సర్వే, వీళ్ళు చూసినట్లయితే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి ఏదైతే కూటమిగా పోటీ చేశాయో ఈసారి వాళ్ళు 40 నుంచి 47 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 128 నుంచి 135 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. సిఎస్డిఎస్ సర్వే, సో వీళ్ళు చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ 128 నుంచి 135 సీట్ల వరకు సాధించే అవకాశం ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 40 నుంచి 47 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ ఇండియా టుడే చూసినట్లయితే కూటమి పార్టీకి 33 నుంచి 37 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 138 నుంచి 142 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే టైమ్స్ నౌ ఈటీజీ. సో టైమ్స్ నౌ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈసారి కూటమి ఆంధ్రప్రదేశ్లో 22 నుంచి 24 స్థానాలకి పరిమితం కాబోతున్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 149 నుంచి 151. సో మరోసారి ఏదైతే ఉందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా 150 క్రాస్ అయ్యే విధంగా వీళ్ళు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి 1 సీటు వచ్చే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే నాగన్న సర్వే. ఈ నాగన్న సర్వే ఏదైతే ఉందో కూటమికి 24 నుండి 28 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 147 నుంచి 151 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు నాగన్న సర్వే వాళ్ళు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియా టీవీ. సో ఇండియా టీవీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 67 నుంచి 70 స్థానాలు ఈసారి కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా ఇండియా టీవీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 105 నుండి 108 స్థానాలు గెలుచుకునే విధంగా ఉండొచ్చు అన్నట్లుగా పరిస్థితి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆత్మసాక్షి సర్వే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కూటమి 22 నుంచి 39 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. వైసీపీ పార్టీ 135 నుండి 152 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మరొక నేషనల్ మీడియా సర్వే అయినటువంటి జన్మత్ పోల్స్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 18 నుండి 24 సీట్లు వరకు గెలుచుకునే అవకాశం ఉంది కూటమికని వీళ్ళు అంచనా వేస్తున్నారు. వైసీపీ పార్టీ 151 నుంచి 157 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా జన్మత్ పోల్స్ వాళ్ళు మనకు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏబీపీ టీవీ. కూటమి ఈసారి 25 నుండి 31 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 144 నుండి 150 సీట్ల భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పోల్ స్ట్రాటజీ. ఈసారి కూటమి ఆంధ్రప్రదేశ్లో 32 నుండి 35 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. అధికార వైఎస్ఆర్సీపీ 140 నుండి 143 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసినట్లయితే జీ న్యూస్ వాళ్ళు ఈసారి కూటమి కేవలం 17 నుండి 25 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. అధికార వైసీపీ పార్టీ 150 నుండి 158 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పొలిటికల్ క్రిటిక్. ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 33 నుండి 38 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు.
వైసీపీ పార్టీ 137 నుండి 142 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా మనం చూసినట్లయితే మెజారిటీ ఏదైతే ఉన్నాయో ఈ సర్వే సంస్థలన్నీ కూడా తిరిగి ఈసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. మరొకసారి వైఎస్ఆర్సీపీ అధినేత ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ సర్వేలన్నీ కూడా తమ అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నాయి. రేపు సాయంత్రం 6 తర్వాత అఫీషియల్గా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్స్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. చూద్దాము మరికొన్ని గంటల్లో ఏదైతే ఉందో రేపు రానుంది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండొచ్చు అనేది. అప్పటి వరకు కూడా చూస్తూ ఉండండి మా జనం కోసం ఛానల్ని. థ్యాంక్ యూ.